ఒక వాచ్మెన్నే వాడి పెళ్ళాన్ని కొట్టి కంట్రోల్లో పెడుతున్నాడు. నువ్వు మీ ఆవిడని ఎప్పుడైనా కొట్టావా? అంత ఛాన్స్ ఎక్కడొచ్చింది? కొంతమంది ఆడాలు చెబితే వింటారు, కొంతమంది ఆడాలు కొడితే వింటారు. మీ ఆవిడ రెండో రకం. పెళ్ళాన్ని కొట్టడం తప్పు కదరా. పిల్లలు తప్పు చేస్తే మాస్టర్ కొట్టి పాఠం చెప్పట్లేదా? అలాగే అనుకొని నువ్వు మీ ఆవిడ్ని చితక్కొట్టే, అప్పుడే తన్ని కంట్రోల్లోకి వస్తుంది. బ్రదర్, నేనిప్పుడు కొట్టే దెబ్బకి అది నా బానిసైపోవాలి. చూసుకో, వస్తున్నానే. ఈరోజు నువ్వు నేను తేలిపోవాలి. అక్కడ ఉండాల్సింది నేనే, కుక్క కాదు. వాడితో ఎలా నడుచుకోవాలో తెలీదా? నీకు మొగుడితో ఎలా నడుచుకోవాలో తెలీదా? కుక్కతోనే తింటున్నావు, కుక్కతోనే టీవీ చూస్తున్నావు, కుక్కతోనే పడుకుంటున్నావు. అంతదాన్ని కుక్కనే పెళ్లి చేసుకోవచ్చు కదా. అన్నిసార్లు కుక్క కుక్క అనకు. వాడికి రాహుల్ అనే పేరుంది. ఇంకోసారి కుక్క అన్నావు అంటే చంపేస్తాను. ఏయ్, నువ్వు నన్ను చంపేస్తావా? నేనే నీ కుక్కని చంపేస్తానే. ఏంటి, నా రాహుల్ తన్నావా? మూగుండే కొడతావే నువ్వు. ఎక్కడిది కనిపించట్లేదు? చెప్పరా బ్రదర్, నువ్వు చెప్పినట్టు తన్ని కొట్టేశాను రా. వెరీ గుడ్. ఇలాగే డైలీ ఉదయం 2 దెబ్బలు, మధ్యాహ్నం 4 గుద్దులు, సాయంత్రం 6 తన్నులు. అంతే, నీ పెళ్ళం నీ కంట్రోల్లోకి వచ్చేస్తుంది. డైలీ కొట్టడమా? ఒక్క దెబ్బకే కళ్ళు తిరిగి పడిపోయిందిరా. కళ్ళు తెరవడం లేదు, శ్వాస కూడా ఆడుతున్నట్లేదురా. కాళ్ళు చేతులు చల్లబడిపోయి నాకు చాలా టెన్షన్ గా ఉందిరా. రే, చచ్చిపోయిందేమో డౌట్ రా. వీడికి 4 టిప్స్ చెప్పి వాడరా అంటే అన్ని ఒకేసారి వాడేసినట్టున్నాడు. ఎవరు కనబట్టం లేదు, దొర్లించి కుట్టినట్టున్నాడు. అందుకే ఇల్లంతా గందరగోళంగా ఉంది. ఎక్కడున్నట్టు? ఇక్కడ లేడే. ఈడేంటి ఇలా పడిపోయాడు? రేయ్ బ్రదర్, లేవరా. రేయ్ బ్రదర్, లే, పైకి లే. రేయ్, ఏమైందిరా బ్రదర్? ఏడవద్దు. మొదటి హత్య అలాగే ఉంటుంది. ఇదిగో సంచితో పాటు రంపం కూడా తెచ్చాను. బాడీ మొత్తాన్ని ముక్కలు కోసేసి ఈ సంచిలో వేసి ఎక్కడైనా దూరంగా ఇసిరేసి పోదాం. ఎవ్వడు కనిపెట్టలేడు. అవును, బాడీ ఎక్కడా? బాడీయా? రేయ్, నీకు ఫోన్ చేసి పెట్టేసిన తర్వాత డోర్ తీసుకొని లోపలికి వచ్చా. ఎందుకైనా మంచిదని కొన్ని నీళ్లు తీసుకొచ్చి మొహం మీద చల్లే. ఉప్పెన్లా మీద పడి ఉతికి ఆరేసింది బ్రదర్. ఓ గాడ్, అంటే తన్ని నిన్ను కొట్టిందన్నమాట. ఎటకారమా? ఇప్పటిదాకా అదే కదా చెప్పాను. బ్రదర్, ఇప్పటి నుండి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. మొగుడిని ఒకసారి కొట్టడానికి అలవాటు పడ్డ ఆడది ఇక ప్రతిరోజు అదే పనిలో ఉంటుంది. దానికి మనం ఛాన్స్ ఇవ్వకూడదు. ఇక మీదట నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు ఏం చేస్తావంటే నెత్తికి హెల్మెట్ వేసుకో, కాళ్ళకి ప్యాడ్స్ వేసుకో, చేతులకు గ్లౌజులు వేసుకో, కుదిరితే దానికి కూడా గార్డ్ వేసుకో. ఎందుకంటే ఎక్కడైనా అటాక్ చేయొచ్చు బ్రదర్. ముందు కళ్ళు తుడుచుకో, నేరుగా పోలీస్ స్టేషన్ కి వెళ్దాం. దాని మీద భయంకరమైన కంప్లైంట్ రాసిచ్చి వెంటనే వచ్చేద్దాం. బ్రదర్, తను వచ్చినట్టుందిరా. వెళ్ళు, ధైర్యంగా వెళ్ళు. నువ్వెళ్ళు బ్రదర్. నేనా? వెళ్తానుండు. సేఫ్టీకి తీసుకుని వెళ్ళు బ్రదర్. నేను మీ పెళ్ళని ఆఫీసులో పొడిచి పారేశాను అనుకో, నీకేం ప్రాబ్లం లేదుగా? అస్సలు ప్రాబ్లమే లేదు. నువ్వు వెళ్ళు. అక్షసి, వస్తున్నాను. ఏమైంది బ్రదర్?